అన్న నమస్తే అన్న. నమస్తే. ఏంటి మరి ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మావిగన్ అనే పేరు ప్రజల్లో కానీ ఇటు ప్రపంచ స్థాయిలో కూడా బేపచ్చమైన మన్నన పొందుతుంటే కానీ కూటమి నాయకులకు ఎందుకు మావిగన్ అనే పేరు నచ్చట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు. ఏంటి ఒక సామాన్యుడిగా దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు అసలు? ఇప్పుడు అతని గురించి చెప్పాలంటే అలా అంటే నవ్వు వస్తుంది అంతే. ఇప్పుడు విజ్ఞత ఉన్న వ్యక్తి ఏమన్నా కామెంట్ చేసాడంటే మాట్లాడాడంటే ఒక ప్రపోజల్ పెట్టాడంటే మనం దాని మీద రియాక్ట్ అయితే బాగుంటుంది. అసలు విజ్ఞత లేనివాడికి ఆ జ్ఞానం లేనివాడితో అతను చెప్పిన ప్రపోజల్ కోసం మనం రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, దౌర్భాగ్యం వస్తుంది. ఇప్పుడు 2014లో ఉన్నప్పుడు ఫస్ట్ కాదన్నాడు. దాని తర్వాత అసెంబ్లీలో ఏం చెప్పాడు, ఎక్కడ పెట్టినా పెట్టండి, చుట్టుపక్కల 30,000 ఎకరాలు తగ్గకుండా పెట్టండి, నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను, 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక చెప్తున్నాను, ఎస్ 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 అని 4 సార్లు ఒక్కడించాడు. దాని తర్వాత అధికారంలోకి వచ్చాడు, మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి బాబాయ్ గొడ్డల పోటు మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీని 3 రాజధానులు అన్నాడు. నేను ఇక్కడ మస్ట్ ఏం చెప్పాడు, ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను శాశ్వతంగా ఇక్కడే ఉన్నాను కాబట్టి చంద్రబాబు కట్టుకోవట్లేదు, నేనే ఇక్కడ కరెక్ట్గా ఉన్నానని చెప్పి అన్నాడు. సరే ప్రజలు నమ్మారు, మోసపోయారు, ఏదో చేశారు, బొట్టలో పడ్డారు. అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో ఏమో బహుశా 3 క్యాపిటల్ రావచ్చేమో అని అసెంబ్లీలో చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం అంట, విజయవాడ అంట, గుంటూరు అట, దీంట్లోంచి మచిలీపట్నంలో విజయవాడలో గుంటూరులో గన్ తీసుకోవాలంట. మనోడు గన్ కల్చర్ బాగా అలవాటు కాబట్టి గొడ్డలో గన్ అంటే బాగా ఇష్టం, అది పోకుండా ఎక్కడ మిస్ అవ్వడం, పాపం జాగ్రత్త పెట్టుకుంటాడు. ఇప్పుడు అయితే అవినాష్కు ఇప్పుడు అక్కడ కడపలో అవినాష్ ఉన్నాడు కదా, మరి అవి గొడ్డలని పెట్టాలేమో పేరు. వీళ్ళ సంస్కృతే విశ్వ సంస్కృతి, గొడ్డలు గన్నులు ఇవి. ఒక అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, దేశ రాజకీయాలనే నిజంగా తలుచుకుంటే శాసించగల వ్యక్తి ఉన్నాడు మన రాష్ట్రం సీఎంగా. అది చాలా అదృష్టం. నువ్వు విమర్శించు, ఏమని చంద్రబాబు నాయుడు చెప్పిన దానిలో ఏమన్నా పొరపాట్లు నీకు సహేతుకంగా విమర్శించు. నీ ఇష్టానికి నువ్వు ఒకటి మాట్లాడతావు, డైవర్స్ పాలిటిక్స్ బాగా అలవాటు నీకు. ఏబిఎన్ రాధాకృష్ణ పట్టుకొచ్చావు మధ్యలో, అతను ఏమన్నా తప్పు చెప్పాడా? ఏమి తప్పు, మీరు దానికంటే దారుణంగా మాట్లాడారు. ఆయన చెప్పింది ఒక సామెతలో ఇలా అంటారేమో అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. నీకేదో ఇష్యూ కావాలి కాబట్టి నువ్వు నీ ఇష్టానుసారంగా నీ యొక్క ఆ పిల్లి మూకని పంపించి ఈ రచ్చ చేపిస్తుంది తప్పితే నీ విజ్ఞత లేదు, నీకు పరిపాలించే అది కూడా లేదు. అంటే ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అమరావతి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని చెప్పి ఆయన తీసుకొస్తున్న పరిస్థితి ఏంటన్నా, అసలు ఈ రెండింటి మధ్య ఏంటి, అసలు ఏది బాగుంటుంది అంటారు? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? ఆయనకి ఏం పోస్ట్ ఉంది, ఆయన ఏంటి? ఆయనకి పలానా ప్రభుత్వంలో ఒక పోస్ట్, వాళ్ళ పార్టీలో పలానా పోస్ట్ ఉందా? సీఎం కదా రియాక్ట్ అవ్వాలి, లేదా ఏదో మంత్రులు రియాక్ట్ అవ్వాలి. అసలు ఏమీ లేని అతను వచ్చి ఆయన ఏం చెప్తే ఒకటి పట్టుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అతను విలేకరు అయ్యాడో జర్నలిస్ట్ ఎలా అయ్యాడో తెలియదు నాకు ఇప్పుడు దాకా. అతను ఎలా విజ్ఞత కలిగి మాట్లాడుతాను, విజ్ఞత లేదు అతనికి కూడా పోయింది. ఎందుకంటే పైన యథా రాజా తథా ప్రజ, అతను ఏం చెప్తే చెప్పాలి లేదా చంపేస్తానంటాడు ఏమనంటే, లేదా లోపల తీసి కొడతాడు. ఈ భయంతో వాళ్ళు ఇష్టమైన మాట్లాడుతున్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన దానికి అసలు విలువ లేదు, వాల్యూ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్లాన్ ఏ కింద 3 క్యాపిటల్స్ తీసుకొచ్చారు, ఇప్పుడు ప్లాన్ బి కింద మావిగన్ అనే పేరు కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అది కుటుంబ ప్రభుత్వానికి నచ్చట్లేదు, ఎందుకంటే అమరావతిని ఒక అంటే దీనిలో వాడుకుంటున్నారు, ఏటీఎంలో వాడుకుంటున్నారు కాబట్టి దాన్ని నచ్చట్లేదని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఏంటన్నా? అసలు మళ్ళీ చెప్తున్నాను, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి తానా అంటే తందానా అంటాం. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ముందుకు ఆ రోజు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ శాశ్వత ఇల్లు కట్టుకున్నాడు, ఒక ప్రత్యేకంగా ఎక్కడే ఉంటున్నాడు, అంత అభిమానం ఉంది అభిమానం అన్నాడు. దాని తర్వాత 3 అంటే 3కి సై అన్నాడు. తర్వాత విశాఖపట్నం అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మావిగన్ ఏదంటే అదేనా? వీళ్ళకి సొంత బుర్రలు లేవు, సొంత బుర్రతో మాట్లాడే హక్కు లేదు వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దానిలో వాళ్ళ పార్టీలో ఎవరికి కూడా సొంత తెలివితో ఆలోచించే హక్కు లేదు, మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి భయపడుతూ మాట్లాడతారు. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ విలువలు లేని మాట్లాడు మనుషులు, వాళ్ళు విలువలు కూడా వాళ్ళ విద్యంత కూడా లేదు వాళ్ళకి. ప్రజలు నవ్వుకుంటున్నారు, జోకర్లు అవుతున్నాం అనే కనీస ఆలోచన లేదు. వాళ్ళ ఎనలిస్టులే తిట్టిపోస్తున్నారు వీళ్ళని. అయినా సరే వాళ్ళకి అంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు చూసి. అంటే ఇది మావిగన్ అనే దాని మీద సొంత చెల్లెలు కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నయ్య, మీరు మావిగన్ పేరు కదా పులివెందుల్లో అవినాష్ ఎలాగ ఉన్నాడు కాబట్టి అలా పెట్టుకోండి అని చెప్పి కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఎందుకని అంటారన్న ఆ విధంగా? అదే చెప్తాను కదా, విలువలు లేని వ్యక్తులతోటి ఇప్పుడు తల్లి గారిని బయటికి గెంటాడు, చెల్లిని బయటికి గెంటాడు. అసలు నాన్నగారు చనిపోయినప్పుడు ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో విజయమ్మ మీద జగన్ మీద నాకు అనుమానం ఉంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారం రంగంలో మంత్రి పదవంగానే మళ్ళీ మారిపోయి నిన్న అదే విషయాన్ని ఎవరతను మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు. కానీ ఆయన ఏది చెప్పారో అదే చెప్పాడినా. ఈ తాలింపులు పుల్హారాలు ఏమి లేవు కదా.
చెప్పిన దానికి భయం వచ్చింది బొత్సాకి. ఎవరైనా మళ్ళీ గుర్తు చేస్తున్నా జగన్కి, నన్ను ఏమైనా చేస్తాడేమో అని భయపడి ఊరినే కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అలాగా నిజంగా రాశాడంటే అతనికి అభిమానం ఉన్నవాడు ఇతని పంచం చేరకూడదు కదా, ఎందుకు చేరితే పో విజయమ్మని అనకూడదు కదా అన్నావు జగన్మోహన్ అన్నావు. మరి అదే పంచంలో అదే పక్షంలో అదే పార్టీలో నువ్వు ఇవాళ మంత్రిగా కొనసాగుతున్నావు. ఇవాళ నేను మొన్నటిదాకా ఇవాళ మాజీ అయ్యామనుకో, మీరు ఏం చెప్తారో మీకు అర్థం కాదు, ఎదురు వినేవాళ్ళకి అర్థం కాదు. కాబట్టి విలువలు లేని వ్యక్తుల గురించి మనం ఎక్కువ ఎంత తక్కువ మాట్లాడడం అంతా మంచిదే. అది విలువలు లేవు. ఇప్పుడు షర్మిల గారు ఆవిడ విమర్శించారంటే నిజంగా సిగ్గుపడాలి వాళ్ళు. అది తోడబుట్టింది, సొంత తోడబుట్టిన చెల్లి నన్ను ఇలా అంటుందంటే అతను నిజంగా అతని యొక్క అలవాట్లని కానీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అరే బయట వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది. సో ఇంట్లో మనిషి అంటే అయినా మార్పు లేదు, బయట వాళ్ళని పిలిచి మళ్ళీ ఆ అమ్మ మీద మళ్ళీ తాలింపులు వేస్తాడు. అది ఇతను విలువలు లేని మనిషి అండి. కర్మ కాలి ముఖ్యమంత్రిగా చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతకుముందు. నిజంగా అది గుర్తెరిగే 151 నుంచి 11కి మార్చారు. అయినా వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. మరి రేపు 1కి ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు ప్రజలు. నిజంగా ప్రజలు విజ్ఞులై ఉన్నారు. అంటే ఒక పక్కన కూటమి నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి సైకో అని జోకర్ అని విచిత్రమైన పేర్లతో పిలుస్తూ ఉన్నారు. కానీ నిజంగా సైకో కానీ జోకర్ కానీ చంద్రబాబుకే సరిపోతుంది ఆ పేర్లు మొత్తం అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే ఎలా అంటారండి. ఇప్పుడు వాళ్ళ బ్యానర్స్ వైసీపీ పార్టీ కట్టున్న ఫ్లెక్సీలు కానీ బ్యానర్స్ కానీ చూస్తే ఎవరు సైకోనో, ఎవరు సైకో పార్టీనో, ఎవరు సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తులో వాళ్ళ నాయకులు కానీ లేదా నాయకులు చేస్తారు నాయకులు కానీ కింద క్యాడర్ కానీ ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు. ఏదో డ్రగ్స్ తీసుకునే వాళ్ళని, గంజాయి మత్తుల్లో ఉన్న వాళ్ళని పెంచి పోషిస్తూ వాళ్ళని ఫ్లెక్సీలు వేస్తున్నాం. మిగతా పార్టీలు తీసుకో, తెలుగుదేశం తీసుకో, లేకపోతే కాంగ్రెస్ తీసుకో, లేదా బీజేపీ తీసుకో, ఎప్పుడైనా అలాంటి ఫ్లెక్సీలు ఉన్నాయా? ఎవరైనా అలా ఎంకరేజ్ చేశారా? అలా చేస్తే వెంటనే వీళ్ళు ఒప్పుకోరు, వెంటనే తీపిస్తారు. వాళ్ళ చేతే 100% తీపిస్తారు. నీ కార్యకర్తలు ఏం చేస్తారు? ఇది మేకని తెచ్చి నరికి పబ్లిక్లు నరికి రక్తం చెందిస్తావా? నీ ఇలాంటి కార్యకర్తలు నీ మనస్తత్వమే. నీకు అలాంటి వాళ్ళే కావాలి. శాంతంగా ఉన్నవాళ్ళు, ఆలోచన పరులు, విద్యావంతులు నీకు అవసరం లేదు. ఉంటే నీకు పనిచేయరు. కాబట్టి అతనితో ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం అటువంటి నైజం. అంటే ఏదైనా నాయకుడు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అయితే రేపొద్దున నేను వచ్చాక మీ పిల్లలకి భవిష్యత్తు నేను చూపిస్తాను, లేదా జాబ్స్ నేను కల్పిస్తాను, రోడ్లు వేస్తాను, మీ పథకాలు చదువుకునే ఇదంతా పథకాల గురించి మాట్లాడన్నారు. కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి ఎందుకన్నా నేను వచ్చాక రప్పా పీకలకు వస్తాను, చంపేస్తాను, ఎంత దూరం తీసుకొచ్చి బట్టలు తీసి మరి నిలబెడతాను అని చెప్పి ఇలా వ్యాఖ్య చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎవరికైనా గుర్తుందో లేదో, అంటే నేను పర్సనల్గా విన్నది చెప్తున్నాను. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారి బ్రదరు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టారంట. అప్పుడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఉన్నారంట. ఓ రౌండ్ టేబుల్ సమావేశం, లంచ్ మీటింగ్ లాంటిది. ఈయన ఈ పక్కన ఉన్నాడు, ఆ పక్కన ఉన్నాడు. ఆయన పక్క దాకా నువ్వు రే బాబు ఇక్కడ ఉంటే నీ మీద చాలా ఎలిగేషన్ వస్తాయి, నాకు తలనొప్పిగా తయారు, నువ్వు బెంగళూరు వెళ్ళిపో అంటే తినే కన్సర్న్ రాజశేఖర రెడ్డి తండ్రి మీదకి చేసిన మనిషి అంటే ఇతను. నేను చూడలేదు కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు చెప్పిన విషయం. అంత తొందరగా అబద్ధం చెప్పగలరు. ఎలాంటి సైకో మనస్తత్వం ఉన్నవాళ్ళు నేను నాన్నగారే భరించలేకపోయారు. నాన్నగారు అందునే బెంగళూరు పంపించాడు. పంపించినా మళ్ళీ ఆయన చనిపోయింది, ఇంకా చనిపోలేదు, పార్థివ దేహం ఎక్కడుందో తెలియదు, చెట్టుకొక్కముకు అయ్యో పంచభూతాలు కలిసిపోయాడైనా కనీసం బాధ లేకుండా సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి నువ్వు. అంటే ఎంత రాక్షస మనస్తత్వం ఉంటే కనుక ఇలాంటి యొక్క ఆలోచన ఉంటుంది. దానిలో కొంతమంది ఏదో రాజశేఖర బిడ్డ కదా అని చెప్పి కొంతమంది సంతకాలు చేసిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ వాళ్ళు 3 నెలల ముందు 9వ సంతకం ఎంతో పెట్టాడు. ఆయన 3 నెలల్లో ఇతను మామూలు వ్యక్తి కాదు, రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తి అని చెప్పి వెంటనే బయటకు వచ్చాడు. అలాంటి సైకో ఉన్న వాళ్ళకి సైకోలే తయారవుతారు. అప్పుడు రాజు మంచోడైతే రైతు మంచోడు అవుతాడు. రాజు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. రాజే సైకో అయితే ఏమో అధినేత అలాగా ఉన్నాడు, మన ఎలా ఉంటే ఏంటి అని చెప్పి వీడు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. అతనికి రెచ్చగొట్టడం, వెడగొట్టడం, ఆ పరిపాలించడం అలవాటైంది. అంతమీద డబ్బుందన్న అహంకారం నన్ను ఏం చేస్తా. 16 నెలల్లో జైల్లో ఉండొచ్చాడు. దానిలో ఉన్న జైల్లో ఉన్న రాక్షస మనస్తత్వాలు అందరూ కలిశారు. ఎవరిని ఎలా మోసం చేయాలి, ఎవరిని ఎలా కిందకి లాగాలి, ఇదే ఆలోచన. అలాంటి వ్యక్తి మరి సైకో కాకుండా ఏమంటారు? తప్పు కాదు కదా.